ఓటమి తప్పదన్న సంకేతాలతోనే వైకాపా నాయకుల్లో అసహనం మరింత పెరిగిపోయిందని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తెలుగుదేశం అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ విమర్శించారు. కౌంటింగ్ ఏజెంట్లను ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. సీఎం జగన్కు ఆ పార్టీ శ్రేణులకు ప్రజాస్వామ్యం పట్ల విశ్వసనీయత లేదని సజ్జల వ్యాఖ్యలతో స్పష్టమైందన్నారు. ఎన్నికల ఫలితాల రోజు ఆ తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని తెదేపా శ్రేణులకు వెంకటప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వ్యక్తిత్వం ఏందనేది నిరూపించుకునే విధంగానే ఈ రోజు వాళ్ళ శ్రేణులను ఉద్దేశించి వాళ్ళ చీఫ్ ఏజెంట్లను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సభ్య సమాజం అదే రంగ ప్రజాస్వామ్యవాదులంతా కూడా అసహించుకునే పరిస్థితిలో సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం. రూల్స్ పాటించినటువంటి వ్యక్తులే వాళ్ళకి కావాలని వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ బయట పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన బృందం కావచ్చు, ఆయన పార్టీ కావచ్చు, ఇప్పుడు కూడా రూల్స్ పాటించేటువంటి పార్టీ కాదు, నాయకులు కాదు. దానికి భిన్నంగా వాళ్ళ ఆలోచన కూడా చేయలేదు. సిద్ధాంతాలకు క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ప్రజాస్వామ్యవాదులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తాం. చట్టబద్ధంగా పోదాం, చట్టాన్ని గౌరవిద్దాం, ఎన్నికలు నిర్వహించుకోగలిగినాం, ఎన్నికల్లో గెలవబోతున్నాం, ప్రభుత్వంలో భాగస్వాములు కాబోతున్నాం. కౌంటింగ్ ముందు రోజు గానీ కౌంటింగ్ తర్వాత గానీ ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలకి ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపించినా లేదంటే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసినా సమయంలో పాటించమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.